పేరుతో దూషించిన మ్యాథ్స్ టీచర్ ముత్యాలరావుపై చర్యలు తీసుకోవాలని ఏలూరు ధర్నా చౌక్ దగ్గర పీడీయూఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ద్వారకా తిరుమల మండలంలో ఉన్న ఎంపీయూపీ స్కూల్లో గత నెల 25న మ్యాథ్స్ టీచర్ ఇద్దరు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టి కులం పేరుతో దూషించాడని వారు తెలిపారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, టీచర్ ముత్యాలరావును సస్పెండ్ చేసి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కాకినాని పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ద్వారకా తిరుమల మండలంలో ఉన్నటువంటి ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఎంఎన్వి ముత్యాలరావు ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నెల 25వ తేదీన ఎవరైతే బాధిత విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థుల్ని కొట్టడం జరిగింది. అదే విషయం మీడియాలో కూడా వార్తాపత్రికల్లో వచ్చింది. దాని సందర్భంగా కూడా తర్వాత రోజు పిల్లల్ని యథావిధిగా తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే నన్ను బజార్ను పెడతారా, నన్ను రోడ్డు మీదకి ఇడిస్తారా, పేపర్లో వేస్తారా, కులం తక్కువనటువంటి విద్యార్థులు మీకు ఎందుకురా చదువులు అనేటువంటి అసభ్యంగా విద్యార్థులను మాట్లాడి కొట్టడం జరిగింది. దీని మీద విద్యాశాఖ అధికారులు విచారణ పేరుతో కేవలం షోకాజ్ నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఈ నెల 4వ తేదీలోపు షోకాజ్కి వివరణ ఇమ్మని చెప్పారు. అంటే విషయం ఇంత సీరియస్గా ఉండి విద్యార్థుల్ని కొట్టారని చెప్పి విద్యార్థులే స్వయంగా చెప్తా ఉన్నా కానీ బాధితులుగా ఎటువంటి న్యాయం చేయకపోవడం చాలా శోచనీయం. అయితే ఈ విషయంలో కొంతమంది విద్యాశాఖ అధికారులు దూరి దీని పంచాయతీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. కాకినాని పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ద్వారకా తిరుమల మండలంలో ఉన్నటువంటి ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఎంఎన్వి ముత్యాలరావు ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నెల 25వ తేదీన ఎవరైతే బాధిత విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థుల్ని కొట్టడం జరిగింది. అదే విషయం మీడియాలో కూడా వార్తాపత్రికల్లో వచ్చింది. దాని సందర్భంగా కూడా తర్వాత రోజు పిల్లల్ని యథావిధిగా తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే నన్ను బజార్ను పెడతారా, నన్ను రోడ్డు మీదకి ఇడిస్తారా, పేపర్లో వేస్తారా, కులం తక్కువనటువంటి విద్యార్థులు మీకు ఎందుకురా చదువులు అనేటువంటి అసభ్యంగా విద్యార్థులను మాట్లాడి కొట్టడం జరిగింది. దీని మీద విద్యాశాఖ అధికారులు విచారణ పేరుతో కేవలం షోకాజ్ నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఈ నెల 4వ తేదీలోపు షోకాజ్కి వివరణ ఇమ్మని చెప్పారు. అంటే విషయం ఇంత సీరియస్గా ఉండి విద్యార్థుల్ని కొట్టారని చెప్పి విద్యార్థులే స్వయంగా చెప్తా ఉన్నా కానీ బాధితులుగా ఎటువంటి న్యాయం చేయకపోవడం చాలా శోచనీయం. అయితే ఈ విషయంలో కొంతమంది విద్యాశాఖ అధికారులు దూరి దీని పంచాయతీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. కాకినాని